హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి పుట్టు అండ్ ఇంకా లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రాగి పుట్టులో చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేను ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకున్నాను. ఆ పౌడర్ లడ్డూలాగా కట్టుకోవడానికి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది. హై ఫైబర్ కంటెంట్ ఫుడ్ కూడా. ఇంకా రాగి కాల్షియం కూడా ఎక్కువ. కొలెస్ట్రాల్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది. హై ప్రోటీన్ ఫుడ్, మంచి డైటరీ ఫుడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఒక 2 లడ్డూస్ తీసుకుంటే మన టమ్మీ ఫిల్గా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకొక గిన్నె తీసేసుకొని ఆ స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ పోసుకున్నాను. దానిపైన ఒక సన్నని కాటన్ క్లాత్ తీసుకొని అలా టైట్గా థ్రెడ్ తీసుకొని కట్టేసుకోవాలి టైట్గా ఉండడానికి. ఇందాక మిక్స్ చేసుకున్న పౌడర్ని నేను దానిపైన వేసుకొని అది ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అండ్ ఫోక్ స్పూన్తో అక్కడక్కడ హోల్ చేసుకుంటే అది ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ మిగిలిన క్లాత్ అంతా దానిపైన స్ప్రెడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆఫ్ వాటర్ పైన ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకొని లిడ్ పెట్టేసేసుకోవాలి. ఒక 5 to 10 minutes తర్వాత మనం చెక్ చేస్తే కొంచెం ఈ టెక్స్చర్ వస్తుంది. ఇంక ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత అది కుక్ అయిందని అర్థం. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఆ పౌడర్ అంతా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. అండ్ నేను 2 కప్స్ ఆఫ్ పౌడర్కి 1 కప్ ఆఫ్ బెల్లం, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి అండ్ ఇంకా సన్నగా తురుముకున్న కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి అది లడ్డు కట్టుకోవడానికి వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డు కట్టేసుకుంటే రెడీ. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి పుట్టు లడ్డు రెడీ. అండ్ మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.